మహనీయుల మహావజ్రాలు 5వ భాగం. అందరికీ నమస్కారం అండి. మహనీయులు చెప్పిన మహావజ్రాలు మీకు తెలుసా? ఎందరో మహానుభావులు, మహర్షులు, గొప్ప వ్యక్తులు, మహాగురువులు వీరంతా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు చదివి మనకు ఎన్నో వివరించి చెప్పారు. వారెన్నో ఆచరించి మనకు వివరించారు. అందుకే వారు ఆచార్యులయ్యారన్నమాట. మొదటి వజ్రం. అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది, కన్యాదానం మహా గొప్పది. ఈ అన్ని దానాల కంటే జ్ఞానదానం మహా విశేషమైన పవిత్రమైన దానం. ఇదే మోక్ష మార్గ దానం. జ్ఞానదానం, మోక్ష మార్గ దానం అన్నది వీడియో చివర వివరిస్తాను మిత్రులారా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 2వ వజ్రం. నీకు నువ్వే గొప్ప మిత్రుడివి. నీకు నీ గ్రంథ పఠనమే గొప్ప మిత్రత్వం. నీకు నువ్వే గొప్ప గురువు. నీ శ్వాసే నీకు దివ్య స్వరూపం. నీకు నువ్వే గొప్ప దేవుడివి. అన్నీ నువ్వే అని తెలుసుకోవటానికే ఈ ధ్యానం. నీ శ్వాసే నీకు దివ్య స్వరూపం అని రామాయణంలో వివరించినట్టు తెలుపబడింది. ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఈ వజ్రాన్ని వివరించారు. అంటే మనము శ్వాసను గమనిస్తూ ధ్యానం ఇలా చేసుకుంటే రోజు కొన్ని నిమిషాలు మనం ఈ వజ్రాలన్నీ సాధించుకోవచ్చు సులువు మార్గంలో. మొదటి వజ్రంలో జ్ఞానదానమే మోక్ష మార్గ దానం అని చెప్పాను కదా మిత్రులారా. ఇప్పుడు అది వివరిస్తాను. మనము ధ్యానం చేసి పొందిన జ్ఞానాన్ని పంచుతూ దానం చేస్తూ ఉంటే మనకు ఆత్మజ్ఞానం తెలుస్తుంది. ఇదే ఇక్కడ వివరించిన 3వ వజ్రం. జీవితంలో ఆత్మజ్ఞానం తెలుసుకుంటే జీవితంలో ఉంటుంది ఆనందం మీ వెంటే. అందుకే ధ్యానం చేసి జ్ఞానం పొంది ఆత్మజ్ఞానం పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొంది దాన్ని అనుభవిస్తూ ఇతరులకు దానం చేస్తూ పంచుతూ ఉంటామో అదే మోక్ష మార్గ దానం. మిత్రులారా, మీకు ఈ వజ్రాలు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. మీకు మంచి విషయాలు అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పోస్ట్ చేయండి. అందరికీ నమస్కారం. విన్నందుకు ధన్యవాదాలు. ధ్యానీ భవ, జ్ఞానీ భవ, సర్వే జన సుఖినో భవంతు.